Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy. మిథున రాశి వారికి 2024వ సంవత్సరంలో కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు ఏ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు, గోచార బలంలో శనేశ్వరుడి యొక్క ఏ స్థానంలో ఉన్నారు, మరి తగు పరిహారాలు ఏమిటి, హోమాలు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది, దేవతార్చనలు ఏవి చేసుకుంటే అనుకూలంగా ఉంటాయి అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి ప్రేమ ఆదరాభిమానములు చాలా ఎక్కువగా ఉంటాయి. కామశాస్త్రమునందు ప్రీతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి శ్రద్ధ చూపుతారు. అలాగే బుద్ధి చపల చిత్తము, హాస్యప్రియులు, నవ్వుముఖం, చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వారు, అలాగే తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను పూజించేటువంటి వారు, ఆర్ట్స్ కళల యందు ఆసక్తి చాలా ఎక్కువగా ఉన్నటువంటి వారు, మంచి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వారు, వ్యాపార దక్షత తెలిసినటువంటి వారు, మరి ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక మిథున రాశి వారికి 2024వ సంవత్సరంలో శనేశ్వరుడు భగవానుడు ఏమిటి వీరికి 9వ స్థానంలో ఉండటం పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కలగజేస్తున్నాడు. శోకరోగం, మహాదుఃఖం, కక్వచిత్ ద్రవ్యం, క్వచిత్ సుఖం, ధారా సుతాది క్లేశంచ నవమాస్తే యథాశనౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ఏమిటి తెలియని విధంగా ఏమిటి దుఃఖం అనేటువంటి సంభవించడం అంటే వేటి విధంగా అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తి వాటి పూర్వకంగా దుఃఖాన్ని అనుభవించడం, అలాగే ద్రవ్యం అనేటువంటిది ధనము, ద్రవ్యము అనేటువంటి తెలియని విధంగా ఖర్చు అయిపోవడము, సంపాదించినటువంటి ధనము నిలకడ లేకపోవడము, అలాగే మరి విశేషంగా ధార సుతాది అంటే ఏమిటి బంధువులతో కానివ్వండి, మరి తమకు పుట్టినటువంటి సంతానం చేత కానివ్వండి, పుత్రపుత్రికాదులతో కానివ్వండి, బంధువులతో పూర్వకంగా కానీ తెలియని విధముగా కష్టములు అనేటువంటిది కలగజేయడము, అలాగే సంతానపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి ఇంకాస్త సమస్యలు తలెత్తడం, వాటి పూర్వకంగా భార్యాభర్తాదుల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశాలు అనేటువంటివి, అలాగే ఉద్యోగ ప్రయత్నాదులు అనేటువంటివి సఫలీకృతం కాక మనస్సు నందు ఆందోళన కలగడం, మనస్తాపం చెందడం, చేసేటువంటి వృత్తిలో మరి అనారోగ్య సమస్యల రీత్యా కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళకపోవడము, అలాగే ఇలాంటి పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కలుగజేస్తున్నాడు. ఇక వ్యాపారస్తుల విషయానికి కనుక వచ్చినట్లయితే మరి ఎవరినైతే బాగా నమ్ముతారో వారి చేత మోసపోవడం, అలాగే భాగస్వాములతో విశేషంగా గొడవలు రావడానికి అవకాశాలు అనేటువంటిది ఎక్కువగా ఉండడం, అలాగే ముఖ్యంగా తెలియని విధంగా అనేక విధమైనటువంటి కష్టములు సంభవించడం, మరి ఈ విధంగా శనేశ్వరుడు భగవానుడు మిథున రాశి వారికి 2024వ సంవత్సరంలో మరి అన్ని వృత్తుల వారికి కూడా ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. అలాగే వివాహ పూర్వకంగా చేసేటువంటి సంబంధ వ్యవహారాల రీత్యా కూడా మరి మధ్యలో అనేక విధములైనటువంటి విఘ్నములు సంభవించడము ఇవి కలగజేస్తున్నాడు. ఇక ఏమిటి ఈ మిథున రాశి వారు మరి ఏ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి చక్కటి ఫలితములు కలుగుతాయి అని కనుక చూసుకున్నట్లయితే వీరు ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధన చేసుకోవడము,
స్వామివారిని విశేషంగా సేవించడము, అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం, చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి తులసి దళములు సమర్పించడము పూర్వకంగా మరి ఆ దైవ అనుగ్రహమైనటువంటిది దైవ బలం తోడై శనేశ్వరు ప్రతికూల పరిస్థితుల నుండి మరి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన పూర్వకంగా, అలాగే అష్టాక్షరీ మూలమంత్ర జపము ప్రతి నిత్యము కూడా అనుసంధానం చేయటం పూర్వకంగా విశేషమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి మరి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చాలా దోహదపడుతుంది. అలాగే ప్రతి మరి విశేషమైనటువంటి రోజులలో, పండుగ పర్వదినాలలో కానివ్వండి, మరి శుక్ర శనివారాలలో కానివ్వండి, విశేషంగా ఏదైనా వైష్ణవ దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని విశేషంగా ఒక తులసి మాల సమర్పించి చక్కటి సువాసన గల పుష్పాలు స్వామివారికి సమర్పించి వచ్చినట్లయితే శనిపీడ పరిహారం అవుతుంది. అలాగే వీరు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి, ఉత్తమ పరిస్థితులు పొందండి. శనిపీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబావు, అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి, అలాగే చెప్పులు, గొడుగు, ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. వీటితో పాటుగా మూకుడు, నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి. ఏమిటి అర్చన? శనేశ్వరుడు భగవానుకి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక 9 శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలిరంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి. అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి. ఈ విధంగా 9 శనివారములను కూడా చేయండి. అలాగే ఈ 9 శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే పిప్పలాదకృత శని స్తోత్రం ఉంటుంది, ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శమీ వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలిరంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము, గుప్పెడన్ని నువ్వులు, అలాగే బెల్లం ముక్క, ఒకటి పాత రూపాయి నాణం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ శమీ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి. ఇలా 9 శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి. వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క
మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోషకాలంలో మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం, పరమశివుని ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ 3 దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శనిపీడ పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి, అన్నప్రసాద వితరణ చేయండి. అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను, అలాగే నల్లని రంగు గల పళ్ళు, నల్లని రంగు గల కంబళ్ళు కానీ వస్త్రాలు కానివ్వండి, వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి చక్కగా చెప్పులు కానివ్వండి, గొడుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా దానం చేయండి. వృద్ధులకు కానివ్వండి, అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శనిగ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.